ఎస్ఆర్ షాపింగ్ మాల్ తో సంక్రాంతి లక్ష్మి మీ ఇంటికి పండగ కళ సరికొత్త కలెక్షన్స్ మీకోసం ఎస్ఆర్ షాపింగ్ మాల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కన్నుల పండుగ గ్రాండ్ గా జరుగుతోంది. ఎంతో మంది సెలబ్రిటీస్ ఈ ఫంక్షన్ కి వస్తున్నారు. పాత రోజుల్ని గుర్తు చేసేలా ఉన్న ఈ డెకరేషన్ కూడా చూడండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పెళ్లి, పేరంటం, శుభకార్యం ఏదైనా సరే ఒకప్పుడు ఎవరిళ్లలో వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్ వచ్చాయి. ఇప్పుడు ఫంక్షన్ ఏదైనా సరే డెస్టినేషన్ స్పాట్స్లో చేయడం అనేది ట్రెండ్గా మారింది. మన అభిరుచులను బట్టి ప్రకృతి మధ్యలో, పొలాల మధ్యలో సంప్రదాయ వేడుకలను చేసుకోవడానికి మండువా లోగిలి ఇళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి. అరకు మాజీ ఎంపీ, బీజేపీ లీడర్, ఆధ్యాత్ వెల్నెస్ ప్రొడక్ట్స్ చైర్మన్ అయిన కొత్తపల్లి గీత గారి కూతురు అన్విత సీమంతం వేడుక హైదరాబాద్ శివార్లలోని అమర్ ఫార్మ్స్లో ఉన్న మండువా కోర్ట్ యార్డ్లో కన్నుల పండుగ గ్రాండ్గా జరుగుతోంది. ఎంతోమంది సెలబ్రిటీస్ ఈ ఫంక్షన్కి వస్తున్నారు. అలాగే ఇక్కడ అనేక రకాలైన స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి. లోపలికి వెళ్ళి మనం కూడా చూద్దాం రండి. పెద్ద మామిడి తోట మధ్యలో ఉంది ఈ మండువా లోగిలి ఇల్లు. ఎంట్రన్సే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. బంతి పువ్వులతో పాత రోజుల్ని గుర్తు చేసేలా ఉన్న ఈ డెకరేషన్ కూడా చూడండి. లోపలికి వెళ్దాము. ఫంక్షన్ హాల్స్లో ఆర్టిఫిషియల్ డెకరేటివ్ ఐటమ్స్ అలాగే ఇంటీరియర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద మామిడి చెట్లు, ఇవన్నీ కూడా ఎన్నో ఏళ్ల నాటివి. వాటికి బంతి పూలతో ఎంత బాగా న్యాచురల్గా డెకరేషన్ చేశారో చూడొచ్చు. ఇదిగోండి, ఇక్కడే ఈ మండువా లోగిలిలోనే సంప్రదాయ పద్ధతిలో సీమంతం వేడుక అనేది జరుగుతుంది. చూసారు కదా డెకరేషన్ ఎంత బాగుందో. మండువా లోగిలి ఇళ్ళు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి. ప్రాచీనతకు అలాగే హుందాతనానికి ఈ ఇళ్ళు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి. ఇదిగోండి, ఇక్కడికి రాగానే చాలామంది ఫ్రెండ్స్ కానీ బంధువులు వస్తూ ఉంటారు. ఆడవాళ్ళు పువ్వులు పెట్టుకుంటారు కదా, పువ్వులు పెట్టుకోవడానికని ఫ్లాస్ కూడా ఏర్పాటు చేశారు. లేడీస్ పిక్ వన్ అని చెప్పేసి ఎవరికి పువ్వులు కావాలో అవి తీసుకొని పెట్టుకోవడానికి ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి, ఆడవాళ్ళు ఇక్కడికి రాగానే చక్కగా చిన్ని చిన్ని బుట్టల్లో ఏర్పాటు చేసిన పువ్వులు తీసుకొని ఇక్కడ ఇలా తల్లో పెట్టుకోవచ్చు. లోపల సీమంతం జరుగుతుంది. ఈలోగా మనం ఇంకా కొన్ని ఉన్నాయి, చూసొద్దాం రండి. మన ఇంట్లో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే పాప పుడుతుందా, బాబు పుడతాడా అనే ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలా ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది. అయితే వాళ్ళకి ఏ పేరు పెట్టాలి అనేది కూడా చాలా ఆలోచిస్తూ ఉంటాం కదా. అయితే ఈ సీమంతం వేడుకలోనే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎలాంటి పేర్లు పెడితే బాగుంటుందని సజెస్ట్ చేయొచ్చు. ఇదిగోండి, ఇక్కడ బేబీ నేమ్ సజెషన్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని చిన్న చిన్న పేపర్స్, పెన్స్ పెట్టారు. వచ్చిన వాళ్ళందరూ కూడా మీకు అమ్మాయి అయితే ఏ పేరు పెట్టచ్చు, అబ్బాయి అయితే ఏ పేరు పెట్టచ్చు అని మన ఇంట్రెస్ట్ ప్రకారం రాసే ఛాన్స్ ఉందన్నమాట. ఇదైతే నాకు భలే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఆ తర్వాత ఈ ప్లేస్లో మళ్ళీ ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారనమాట. మామూలుగా మనం చాలా చోట్ల చిలక జ్యోతిష్యం చెప్పే వాళ్ళని చూస్తూ ఉంటాం కదా. ఈ మోడర్న్ డేస్లో అయితే అలా చెప్పేవాళ్ళు కూడా తగ్గిపోయారు. కానీ ఈరోజు ఈ ఈవెంట్లో చిలక జ్యోతిష్యం చెప్తూ ఉన్నారు. ఇదిగోండి, ఒక ఆయన ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇందులో చిలకను కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు మనం చిలక జోస్యం నుంచి ఫోటో స్పాట్కి వెళ్దాం. ఇప్పుడు ఎక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ ఫొటోస్ తీసుకోవడం అనేది కామన్ అయిపోయింది కదా. వచ్చిన వాళ్ళందరూ కూడా గెస్ట్లు ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి. ఇదిగోండి, ఇటువైపు చూసినప్పుడు ఇక్కడంతా కూడా ఒక మ్యూజిక్ షో జరుగుతుంది. ఇంత పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్ వెదర్లో వీణుల విందైన సంగీతం కూడా ఉంటే చాలా బాగుంటుంది కదా. పెద్ద పెద్ద ఇక్కడ మ్యూజిక్ ఆర్టిస్టులు వచ్చారు. వాళ్ళతో ఇక్కడ సంగీత కచేరీ కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ అట్మాస్ఫియర్ చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి, ఆధ్యాత్ ఫౌండర్ కొత్తపల్లి గీత గారు చాలా బిజీగా ఉన్నారనమాట. ఫ్రెండ్స్ అందరూ రిలేటివ్స్ ఫంక్షన్కి వస్తున్నారు. మరి సీమంతం వేడుక కదా మేడం, అసలు మీ అమ్మాయి సీమంతాన్ని ఎక్కడైనా కాస్ట్లీ బంగ్లాలో ఇంకెక్కడైనా చెయ్యొచ్చు, కానీ ఎందుకు ఇక్కడ మండువా లోగిల్లో ఏర్పాటు చేశారు? మీకు చూస్తున్నారు కదా, చక్కగా ఉంది.
ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది, ఒక పల్లెటూరు ఎన్విరాన్మెంట్ అండ్ హోమ్లీగా ఉంటుంది. అండ్ ఏదో ఒక బిజీ లైఫ్లోంచి మనం హైదరాబాద్లో ఉంటూ కూడా ఒక విలేజ్ అట్మాస్ఫియర్లోకి వచ్చినట్టు అనిపించింది. సో ఇది చూడగానే, ఈ హౌస్ చూడగానే నాకు అనిపించింది దిస్ ఇస్ అన్ యాప్ట్ ప్లేస్. ఎందుకంటే ఇలాంటి ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు మన సంస్కృతిని నిలబెట్టడానికి మండువా ఇళ్ళు అన్న ఈ మధ్యకాలంలో ఉండట్లేదు. నాకు కూడా మా ఫామ్ హౌస్లో ఇట్లాంటి మండువా ఇల్లు కట్టాలని కోరిక. సో ఇదే హౌస్ సెలెక్ట్ చేసుకున్నాం అండ్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్ ఇన్ఫ్యాక్ట్. అండ్ ఈ ఉన్న ఏరియా అయితే చక్కగా అందరూ కూడా అందరినీ అకామిడేట్ చేయడానికి ఎనఫ్ స్పేస్ అండ్ టు ఫీల్ అట్ హోమ్. అండ్ విన్నీ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇఫ్ యూ హవ్ సీన్ ఖమ్మం నుంచి వచ్చారు అందరూ, వాళ్ళే 70 మంది ఉంటారు. ఓన్లీ ఒక్క కుటుంబం అది. వాళ్ళందరూ కలిసి ఉంటారు ఈ రోజుకి. వాళ్ళకు కూడా చాలా సాంప్రదాయాలు, చాలా ఫ్యామిలీ ట్రెడిషన్స్ అన్నది కరెక్ట్ క్యారీ చేస్తున్నారు, ఆ కల్చర్ని, ట్రెడిషన్స్ని. సో ఇదే యాప్ ప్లేస్ అని డిసైడ్ చేసాం. మేము మీ ఆధ్యాత్మిక వెల్నెస్ ప్రొడక్ట్స్ని కూడా వాడుతూ ఉన్నాము. మా ఆరోగ్యం గురించి మీరు ఆలోచించి నిజంగా చాలా మంచి ప్రొడక్ట్స్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మీ ఇంట్లో ఫంక్షన్స్ని కూడా ఇంత ట్రెడిషనల్గా చేస్తూ ఉన్నారు. మీ ఆలోచనలు చాలా బాగున్నాయి మేడం. ఆధ్యాత్మిక గురించి ఏమైనా చెప్తారా? డెఫినెట్గా ఆధ్యాత్ ప్రోడక్ట్స్ అన్నవి మంచి ప్రోడక్ట్స్, హెల్దీ ప్రోడక్ట్స్. బేసికల్లీ మనం నెక్స్ట్ జనరేషన్స్ కూడా అందించాలి అన్న ఒక సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఆధ్యాత్ అన్నది డెఫినెట్గా ఇంకా రాను రాను కూడా మంచి పేరు పొందుతుంది. అండ్ వాడిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని కంటామినేటెడ్ వస్తున్నాయి, ఫుడ్ కంటామినేటెడ్. మన చివరికి మంచినీళ్ళు కూడా సరిగ్గా తాగుతున్నాం లేదో తెలియని పరిస్థితుల్లో మంచి ప్రోడక్ట్స్ అందించడం ఒక సంతృప్తికరంగా ఉన్నది. ఇక్కడ ఇంకా ఏమైనా స్పెషాలిటీస్ ఉన్నాయా? నాకు చిలక జోస్యం అనేది భలే అనిపించింది. ఎందుకు పెట్టారు? దానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా? ఏమి స్పెషల్ రీజన్ లేదు, కానీ వచ్చిన వాళ్ళకి చక్కగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంతో చిలక దోశ తీసుకొని తర్వాత ఇంకా గాజులు అవి అక్కడ పెట్టడం జరిగింది. అండ్ మేము ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్లో కూడా మీరు చూస్తే నేను కామధేనువు, ఈ ఆవు పేడతోటి తయారు చేసిన ఒక చక్కటి కామధేనుని మేము డ్రాఫ్ట్ చేసాము. అది కూడా నేను చూపించమని చెప్తాను, మీకు చూపిస్తారు. సో ప్రతి ఒక్కళ్ళ ఇంట మహాలక్ష్మి నిండాలి, ప్రతి ఒక్క ఇంట ఒక మండువా వాకిట్లో లాగా ఉన్న ప్రాస్పరిటీ రావాలన్న ఉద్దేశంతో అది కూడా మేము రిటర్న్ గిఫ్ట్లో పెట్టడం జరిగింది. ఇంకా రాను రాను ఎప్పుడైతే ట్రెడిషన్స్ పోతున్నాయో ఆ ట్రెడిషన్స్ మళ్ళీ కూడా, అంటే ఇంకా ఎప్పుడు కూడా హిస్టరీ రౌండ్ తిరుగుతుంది అన్నట్టు, మళ్ళీ మంచి రోజులు, మళ్ళీ మనకు మంచి ట్రెడిషన్స్ రావాలన్న కోరికతో చేస్తాం. విన్నీ సీమంతం ఎలా జరుగుతుందో చూపిస్తారా? బ్రహ్మాండంగా వెళ్దామా? డెఫినెట్ గా రండి. పేరుకు మాత్రమే ఇది మండువా లోగిలి ఇల్లు కాదు, అచ్చు గుద్దినట్టుగా ఆంధ్ర స్టైల్లో ఉండే పాతకాలం నాటి మండువా లోగిలి ఇల్లు. ఫ్లోర్ కావచ్చు, వాల్స్, రూమ్స్, ఇదిగోండి డోర్స్ కూడా, డోర్స్కున్న హ్యాండిల్స్ని కూడా ఎంత చక్కగా అప్పటివి ఎలా ఉంటాయో అలాగే డిజైన్ చేశారు. ఇదిగోండి కిటికీలు కావచ్చు, రూమ్స్, ఇదిగోండి మండువా. మండువా లోగిలి అంటే మండువా లోగిలి. ఇదిగోండి మొత్తం ఓపెన్ ఎయిర్ మండువా ఇది. ఇక్కడ మొత్తం కూడా వర్షం అలాగే గాలి అన్నీ కూడా తగిలేలా అయితే చక్కగా ఏర్పాటు చేశారో ఇక్కడే సీమంతం జరుగుతుంది. నార్మల్గా మండువా లోగిలి ఇళ్లలో ఎలా ఉంటుందో ఇటువైపు అన్ని రూమ్స్, ఇటువైపు స్పేసు, అలాగే పెరడు, మొక్కలు పెంచుకోవడం, ఇలా ప్రతిదీ కూడా పాతకాలం నాటి ఇళ్లను చక్కగా దించేశారు. ఇలాంటివి ఇప్పుడు అనేక రకాలైన ఫంక్షన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా కూడా మారుతూ ఉన్నాయి. ఫంక్షన్, పార్టీ, వేడుక ఏదైనా సరే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ సీమంతం ఈవెంట్లో కూడా ఎంత చక్కటి ఫుడ్ ఐటమ్స్ని ఏర్పాటు చేశారో. వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్, ఎవరికి ఏది కావాలంటే, ఎలాంటి ఫుడ్ కావాలంటే అది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కూడా ఆధ్యాత్ ప్రొడక్ట్స్ని వాడడం అనేది జరిగింది. మనందరికీ తెలిసిందే ఆధ్యాత్ వెల్నెస్ ప్రొడక్ట్స్ అనేవి మన ఆరోగ్యానికి, ప్యూరిటీకి ఎంతో బాగా ఉపయోగపడుతూ ఉన్నాయి. ఇదిగోండి ఈరోజు ఇక్కడ పెట్టిన ఫుడ్ ఐటమ్స్ చాలా వాటిలో కూడా ఆధ్యాత్కి సంబంధించిన వస్తువుల్ని వాడడం అనేది జరిగింది. ఆధ్యాత్ వెల్నెస్ ప్రొడక్ట్స్ డైరెక్టర్ అక్షత నాతో పాటు ఉన్నారు. తను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ఆడపడుచు విన్ని సీమంతం వేడుకలో బిజీగా ఉన్నారు, అయినా సరే మనతో కాసేపు మాట్లాడడానికి టైం ఇచ్చారు. హలో అక్షత. హలో అక్క, హౌ ఆర్ యు? బాగున్నాను. చాలా బిజీగా, టైర్డ్ గా కనిపిస్తున్నారు. ఎస్ అక్క. ఆధ్యాత్ ప్రొడక్ట్స్ ని ఈ ఈవెంట్ లో, ఈ ఫంక్షన్ లో ఎలా యూజ్ చేస్తున్నారు? ఇది వన్ రీజన్ ఈ సీమంతం అక్క. సో కుంకుమ పువ్వుని ఎట్లాగో వాడుతున్నాం, అమ్మాయికి రోజు కుంకుమ పువ్వు ఇవ్వడం ఏదో ఉంటుంది, పసుపు మనదే వాడుతున్నాం.
ఇంకా ఇది మన ఇమ్యూనిటీ కోసం అశ్వగంధ వాడుతున్నాం, మొరింగా వాడుతున్నాం. అంటే ఒక ప్రెగ్నెంట్కి కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ నువ్వు టాబ్లెట్ లా తీసుకోవడం వల్ల ఒక డ్రింక్ లా తీసుకుంటే ఈజీ. దాంట్లో మనం అశ్వగంధ కలిపేసుకోవడం, మొరింగా కలిపేసుకోవడం, లేకపోతే సాలడ్ లో వేయడం, అలా ఇడ్లీలు చేసుకోవడం. ఈవెన్ ఇన్ దిస్ ఈవెంట్ వీఆర్ లైక్ అందరికి ఆ వెల్నెస్ ప్రోడక్ట్స్ తో సంబంధించిన ఫుడ్ క్రియేట్ చేయించి ఇట్స్ ఇప్పుడు తన సీమంతం జరుగుతోంది, 5th మంత్ ప్రెగ్నెంట్. అంటే తన డైలీ రొటీన్ లో కూడా మొత్తం ఆధ్యాత్మిక ప్రొడక్ట్స్ ఉండొచ్చు. అంటే మార్నింగ్ నుంచి నైట్ డిన్నర్, నైట్ పడుకునే వరకు కూడా అన్ని ఆధ్యాత్మిక ప్రొడక్ట్ తోనే ఉన్నట్టుంది కదా. ఎలా ఉంటుంది తన డైలీ రొటీన్ ఆధ్యాత్తో? కుంకుమ పువ్వు అయితే ఉంటుంది, మార్నింగ్ ఉంటుంది, నైట్ ఉంటుంది. వీఆర్ గివింగ్ హర్ పసుపు వేడి పాలలో పసుపు ఇస్తున్నాము, యాంటీ ఇన్ఫ్లేమేటరీ ఆఫ్ కోర్స్. అది ఈ రెండు కాకుండా మొరింగా పౌడర్, బీట్రూట్ పౌడర్, ఆనియన్ పౌడర్స్ ఉన్నాయి కదా, తనకి సాలడ్స్ వెయిట్ ఇట్లా వేస్తూ ఉంటాం అనమాట. బ్రెడ్స్ మీద, సాలడ్స్ మీద వేసుకుంటూ ఇడ్లీలు, దోశలు కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి అక్క. అది తన బెడ్ సైడ్ రొటీన్ అన్నమాట. ఓకే, డ్రై ఫ్రూట్స్ అన్ని ఒక బాక్స్ లో వేసి పక్కన పెడితే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఆద్యాన్ని చూస్ చేసుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని దొరికేస్తాయి. సాఫ్రన్ దగ్గర నుంచి నట్స్ వరకు అన్ని దొరికేస్తాయి. అది కాకుండా మళ్ళీ అగర్బత్తీస్ కూడా వీఆర్ డూయింగ్ ఇట్ హెల్దీ వే కాబట్టి, న్యాచురల్ వే కాబట్టి పూజలో కూడా అవే వాడడం. ఇంకా తన చుట్టూ అలా ఆధ్యాత్మిక పెట్టేసి స్పైసెస్ కూడా, వంటల్లో కూడా ఆధ్యాత్మిక. అదే ఒక హెల్తీ లైఫ్ స్టైల్ కావాలంటే దే కెన్ కళ్ళు మూసుకొని ఆధ్యాత్మిక చూస్ చేసుకోవచ్చు. కాఫీ కావాలంటే అరకు కాఫీ. ఎలా కాఫీ తాగకూడదు తను, అందుకే కవాటీ ఇస్తున్నాను. ఓకే, కవాటీ ఇస్ వెరీ గుడ్ ఫర్ యువర్ బ్లడ్ అక్క. ఇట్ ప్యూరిఫైస్ యువర్ బ్లడ్. సో కవాటీ ఇస్ వెరీ గుడ్ లైక్ దట్. ఆధ్యాత్మలో శిలాజిత్ కి కూడా చాలా డిమాండ్ ఉంది కదా. ఉందక్క, ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి. అవును, శిలాజిత్ ఇస్ ఫాస్ట్ మూవింగ్. ఎందుకంటే ఇక్కడ శిలాజిత్ ఆథెంటిక్ దొరకట్లా. మనకి హైదరాబాద్ దగ్గరకు వచ్చేసరికి అది ప్రైస్ షూట్ అప్ అయిపోయి 3000, 4000 వెళ్ళిపోయి. అఫోర్డబుల్ కూడా ఉండాలి కదా. ఎంత ఆథెంటిక్ ఉన్నా అఫోర్డబుల్ ఉండాలి కదా. దట్ ఈస్ ఆధ్యాత్స్ మెయిన్ మోటో ఇస్ ఆథెంటిక్ అండ్ అఫోర్డబిలిటీ. ఇమ్యూనిటీకి ఈ శిలాజిత్ అనేది బాగా యూజ్ అవుతుంది కదా. ప్రెగ్నెంట్ లేడీస్ కి వాడొచ్చా? వాడొచ్చాక, కాకపోతే ఫస్ట్ ట్రైమిస్టర్ వద్దని చెప్తాం. కరెక్టే. సెకండ్, థర్డ్ వాడమని చెప్తాం. ఈవెన్ కుంకుమ పువ్వు కూడా అంతే. ఫస్ట్ ట్రైమిస్టర్ లో వద్దంటాము. సెకండ్, థర్డ్, ఇంకా థర్డ్ మంత్ వచ్చిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్తాం. మీరు సంక్రాంతికి కూడా గిఫ్ట్ హ్యాంపర్స్ రెడీ చేశారు కదా. అవును, వాటికి ఎలా ఉన్నాయి ఆర్డర్స్? అంటే మనకి హ్యాంపర్స్ అరౌండ్ 799 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 2500 దాకా ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ కూడా అదే రిటర్న్ గిఫ్ట్స్ కూడా. రీసెంట్ డేస్ లో చాలా ఫంక్షన్స్ లో డ్రై ఫ్రూట్స్ ని కూడా రిటర్న్ గిఫ్ట్స్ గా ఇస్తున్నారు, హనీని కూడా ఇస్తున్నారు. మీరు కూడా అలాంటివి ఏమన్నా ఆర్డర్స్ ఇవ్వడానికి ప్లాన్ ఉందా? ఆల్రెడీ మేము చేస్తున్నాం అది. ఇప్పుడు మా ఆడపడుచు దాంట్లో కూడా అవే చేస్తున్నాం. ఓకే, అలానే వెళ్తున్నాయి. ఎవరైనా చాలా మంది కూడా వాళ్ళకి ఏదైనా ఒకేషన్స్ ఉన్నా కస్టమైజేషన్ చేసుకుంటారు. వాళ్ళు చెప్తారు వాళ్ళకి ఏం కావాలి, అన్ని సాచెట్స్ కావాలా, బాటిల్స్ కావాలా, ఎన్ని కావాలి, దే టెల్ ఎవ్రీథింగ్. సో కస్టమైజ్ చేస్తున్నాం హ్యాంపర్స్ అనేది. అక్షత, నేను రీసెంట్ గా ఒక మ్యారేజ్ కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు డ్రై ఫ్రూట్స్, హనీని రిటర్న్ గిఫ్ట్స్ గా ఇచ్చారు. అప్పుడు నాకు ఆధ్యాత్మిక గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా గుర్తొచ్చాయి. మీరు కూడా అలా ప్లాన్ చేశారు? మొత్తానికి మీ ఇంట్లో సీమంతాన్ని సంప్రదాయానికి వేడుకగా, వేదికగా చేసేసారు. అలాగే ఆధ్యాత్మిక ప్రొడక్ట్స్ ఎక్కడ చూసినా కూడా కనిపిస్తున్నాయి. బాగుంది, థాంక్యూ. బాగా ప్లాన్ చేశారు.